న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన రహదారి చెంతన ఉన్న మురికి కాలువ వల్ల దుర్గంధం వెదజల్లి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేషనల్ హైవే అథారిటీ వారు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వర్తకులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన రహదారి చెంతన ఉన్న మురికి కాలువ వల్ల దుర్గంధం వెదజల్లి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేషనల్ హైవే అథారిటీ వారు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వర్తకులు. సుంకరపాలెంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వర్తకులు వ్యాపారాలు లేక లబోదిబో అనే పరిస్థితి ఇక్కడ స్పష్టమవుతుంది. మంగళవారం ఇష్టారాజ్యంగా అధికారుల అనుమతులు లేకుండా జేసీబీ యంత్రాలలో తవ్వుకొని వెళ్లి ఎక్కడ గోతులు అక్కడే నిలువరించడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడతారని భయాందోళన చెందుతున్న స్థానిక ప్రజలు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపడతారని ఆశిద్దాం. ఒకటాల్లో రావచ్చు నాకేం తెలియదు ఎప్పుడు వచ్చాను బండి ఆపేసి అక్కడ ఇవ్వమన్నారని చెప్పి కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు మంగళవారం నుండి ఈ నెల 17వ తారీఖు వరకు మంగళవారం వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని విశేష పూజలతో ఆహ్వానించి గరగ నృత్యాలతో యానం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి చిన్న సెంటర్లో గల అంగన్గుడి స్థాపన నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు మంగళవారం నుండి ఈ నెల 17వ తారీఖు వరకు మంగళవారం వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని విశేష పూజలతో ఆహ్వానించి గరగ నృత్యాలతో యానం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి చిన్న సెంటర్లో గల అంగన్గుడి స్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పరివార ప్రయుక్త శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ బింబయంత్ర శిఖర ధ్వజ ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా డోలు సన్నాయి మేళాలతో మోపూరి వెంకటరెడ్డి నాయుడు శేషామణి మరియు 14 జంటల పుణ్య దంపతులతో మంగళవారం బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ మంత్రోక్షరణలతో గణపతి ప్రార్థన యాగశాల ప్రదర్శన భూతబలి యాగశాల ప్రవేశం గణపతి పూజ పుణ్యాహ వచనం పంచగవ్య మార్చనలు అఖండ జ్యోతి ప్రజ్వలన తదితర కార్యక్రమాలతో మంగళవారం పూర్తి గావించారు. నేడు బుధవారం విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ ఆహ్వానం పలికింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పరివార ప్రయుక్త శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ బింబయంత్ర శిఖర ధ్వజ ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా డోలు సన్నాయి మేళాలతో మోపూరి వెంకటరెడ్డి నాయుడు శేషామణి మరియు 14 జంటల పుణ్య దంపతులతో మంగళవారం బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ మంత్రోక్షరణలతో గణపతి ప్రార్థన యాగశాల ప్రదర్శన భూతబలి యాగశాల ప్రవేశం గణపతి పూజ పుణ్యాహ వచనం పంచగవ్య మార్చనలు అఖండ జ్యోతి ప్రజ్వలన తదితర కార్యక్రమాలతో మంగళవారం పూర్తి గావించారు. నేడు బుధవారం విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ ఆహ్వానం పలికింది. సువర్ణ సింహాల చెప్ప దేవాలయ నిర్మాణ కమిటీ వారి సారథ్యంలో 3 రోజుల దీక్షతో శైవాగమ శాస్త్రోక్తంగా శివకేశవులకి భేదం లేదని చెప్పేటటువంటి అవతారం రాముడైతే, శివకేశవులకి భేదం లేదని చెప్పే అవతారం రమా సత్యనారాయణ స్వామి అన్నవరం అయితే, రాణి జగన్మోహిని కేశవ స్వామి అయితే, శివకేశవులకి భేదం లేదని చెప్పేటటువంటి మరో అవతార పురుషుడు కేరళలో అయ్యప్ప స్వామి. కార్యక్రమాన్ని ముందుండి నడిపించవయ్యా అని గణపతి పూజ చేయించి నీకు ఈ 3 రోజులు రక్షగా ఉండాలి అంటూ రకారం రమతే పుంసాం క్షకారం క్షమమేవచ అక్షరద్వయ సంవర్జితం సమస్త పూజ చేయి ఎవరికి ఇస్తున్నారు? అయ్యప్ప స్వామి పేర్లు అందరికీ అయ్యప్ప స్వామి వారే ఇస్తున్నారు ఆ దీక్షా వస్త్రాలు. బాబు గురువులు కింద పెట్టండి ముందరండి. శ్రీ బింబయంత్ర శిఖర ధ్వజ ప్రతిష్ట మహోత్సవ కాలాచార్యాటి యజమానులకు దీక్షావస్త్రద్వయం స్వామి వారే పీఠల మీద కూర్చున్న జారుముడి బాబు జారుముడి వెయ్యాలి. మళ్ళీ ఆఖరి రోజు చెప్పాలి. పండితులు వచ్చినప్పుడు పండితులకి తిరగాలి. ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క పండితులు వస్తారు. ఒక్కొక్క పండిత వరేణ్యులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీక్షావస్త్రాన్ని సమర్పిస్తున్నారు. గురుస్వామి అక్కడ వస్త్రం తీసుకోండి. తర్వాత అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఒకే పీఠం మీద విష్ణువు శివలింగముగా, కేరళ శివకేశవులకి భేదం లేదని చెప్పడానికి హరిహర పుత్ర అయ్యప్ప స్వామిగా అవతరించాడు. కాబట్టి శివకేశవులకి భేదం లేదని త్రేతాయుగంలో రాముడు, కలియుగంలో పాత తూర్పు గోదావరి జిల్లా అన్నవరం రమా సత్యనారాయణ స్వామి, రావులపాలెం దగ్గర రాణి జగన్మోహిని కేశవ స్వామి, కేరళలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారిగా మరి శివకేశవులకు భేదం లేదని నిరూపించిన మహానుభావుడు. ధర్మానికి ప్రతిరూపం రాముడు అని రామావతారంలో చెబితే ధర్మశాస్త్ర ఓం శ్రాం హరిహర పుత్ర పుత్రలాభ శత్రు వినాశన్ మదగజ దుర్గ వాహన శ్రీ గురు మహాశాస్త్ర కుంభటు స్వాహ ధర్మశాస్త్ర స్వామిగా అష్టాదశ సోపాన ప్రతిరూపుడిగా మరి చక్కగా ఈ కాపులపాలెంలో భక్తులందరి ఇంటికో పుష్పం ఈశ్వరుడికో మాల. దండలో పువ్వులు గొప్పవా దారం గొప్పదా? దండలో పువ్వులు గొప్పవా దారం గొప్పదా? దారం గొప్పదా పువ్వుల? దారం దారం ఒక్కటి దేవుడి మెడలో వేయండి పువ్వులు లేకుండా. దాన్ని దండ అంటారా దారం అంటారా? కాబట్టి భక్తులైనటువంటి మీ అందరిలోనూ ఉండే భక్తి, ఈ పండిత వరేణ్యులు చదివేటటువంటి మంత్రశక్తి రెండు కలిస్తే మహా దివ్య విగ్రహ మంగళ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రుద్రాక్ష స్వరూపం
శివుడి కన్నుల నుంచి జారువారినటువంటి నీటి బిందువుల ద్వారా వచ్చిన రుద్రాక్షని దీక్షా మాలగా యాగ ఆధ్వర్యులు అందరికీ ధరింపజేశారు. తమిళ నుంచి పిల్లలను చిట్టి ఫోన్ ఎలాగ మోహన్ చేస్తున్నారు వీడియో కొంత వస్త్రాయ నమః విష్ణవే నమః రుద్రాయ నమః ఈశ్వరాయ నమః సదాశివాయ నమః యామంగృతా ఓం భూం నమస్కారం చేసుకుని చెప్పండి. మమ సంకల్పిత ప్రతిన దీక్ష ధ్వజారోహణ యథా సంభవ సిద్ధ్యర్థం విఘ్నేశ్వర పూజాం కరిష్యే. నమస్కారం చేసుకున్న ఇటువంటి వస్తువులు కానీ ఛిద్రం చేయడానికి కాదు అని చెప్పి భావన. కాబట్టి ఈ లోకాన్ని పరిపాలించేటువంటి ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా మీ చేత ప్రార్థన చేయించి చక్కగా అటువంటి పుట్టమట్టిని తీస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి అనాథాశ్రమంలో కనకాలపేటకు చెందిన కనకాల రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా అనాథలకు సేవా కార్యక్రమం చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఆశ్రమంలో రుచికరమైన వంటకాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి అనాథాశ్రమంలో కనకాలపేటకు చెందిన కనకాల రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా అనాథలకు సేవా కార్యక్రమం చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఆశ్రమంలో రుచికరమైన వంటకాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. రాష్ట్ర ప్రజలకు నిజమైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి అని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. రాష్ట్ర ప్రజలకు నిజమైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి అని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. మొరవండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహించుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదమని సుబ్బరాజు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కూటమి ప్రభుత్వం సుమారు 70% పైగా హామీలను అమలు చేసిందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ సమిష్ట కృషిని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని, 2019-2024 మధ్య అన్ని వర్గాలని ప్రజలను నయవంచనకు గురి చేసిన అతిపెద్ద వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక ఇటువంటి అనవసరపు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకుంటున్నారని, అయితే ప్రజలే వీరిని తడిమి కొడతారని, అది వారు గ్రహించుకుంటే మంచిదని హితవు పలికారు. ఒక ముమ్మిడివరం నియోజకవర్గంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అన్నా క్యాంటీన్లు, ఇంటింటికి రేషన్ సరఫరా, మత్స్యకారుల భరోసా, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, సబ్స్టేషన్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు కేవలం 10 నెలల కాలంలో చూపించామని, అదే గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో ముమ్మిడివరం నియోజకవర్గానికి చేసింది శూన్యమని తెలిపారు. వేల కోట్లు, లక్షల కోట్లు మధ్యాహ్నం అడ్డం పెట్టుకుని దోచుకోవడం జరిగింది. ఆ రోజులో అమ్మఒడి ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి ఇస్తాను హామీ ఇచ్చి కేవలం ఒకరికే ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా భూదందాలు, ఇసుక దందాలు, అనేక మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా పొట్టం పెట్టుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రజలు మరి ఏ విధంగా తిరస్కరించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఎన్ని కొవ్వొత్తులు ఎత్తినా, రేపు ఎన్ని ధర్నాలు చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 70% ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి లాగా 2000 నుంచి 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పెంచడం కాకుండా
ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడిషనల్గా గడిచిన 3 నెలలకి కూడా మనం 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చి ఉదయం 10 గంటలకి 10 పెన్షన్ చేరవేస్తాం. అదేవిధంగా నిన్నే రేషన్ షాపులు కూడా ఏదైతే వికలాంగులు వృద్ధులున్నారో ఇంటికి పట్టుకెళ్ళి రేషన్ ఇవ్వటం. అదేవిధంగా గత పాలన టైంలో మరి రోడ్ల మీద వ్యాన్ ఎప్పుడు వస్తుందో పడిగాపులు కాసి వాళ్ళ పనులన్నీ పాడు చేసుకుని రేషన్ గురించి ఎదురు చూసి అనేక అవస్థలు జరిగినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి రేషన్ చేరాలని ఉద్దేశంతో మరి 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు వచ్చి పట్టుకెళ్ళినా రేషన్ అందివ్వాలని చెప్పి మరి నిన్నే రేషన్ షాపులన్నీ ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ప్రతి 4 నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాలని చెప్పాం. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. అదేవిధంగా మత్స్యకారులందరికీ మా నియోజకవర్గంలో ఓఎన్జీసీ టైంలో నష్టపరిహారం ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులకి ఇస్తా అని చెప్పి 133 కోట్ల రూపాయలు మా మత్స్యకార సోదరులందరి ఖాతాల్లో వేసాం. అదే కాకుండా మత్స్యకార సేవలో ప్రతి ఏప్రిల్ నుంచి జూన్ దాకా 2 నెలల పాటు ఏదైతే వేట నిషేధం చేస్తామో అప్పుడు 10,000 నుంచి 20,000 పెంచుతా ఉన్నాం. అది కూడా 20,000 కూడా పెంచి ఆ నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాల్లో వేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు రైతులందరినీ కూడా ధాన్యం కొన్న 24 గంటలకే రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి అనేక రకాలుగా అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పులతో మరి బయటకు వెళ్ళడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మోడీ గారి సహకారంతో మళ్ళీ మన అమరావతి పునఃప్రారంభం చేసాం మన భావితరాల భవిష్యత్తు గురించి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 72% పనులు పూర్తి చేస్తే కనీసం 2% కూడా ముందుకు తీసుకెళ్లకుండా డయాఫ్రామ్ వాళ్ళు కూడా సుమారు 2,000 కోట్లు చేసే డయాఫ్రామ్ వాళ్ళు కూడా పోయింది ఇతని నిర్లక్ష్యం వల్ల. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్లు తెచ్చి ఆ పోలవరం ప్రాజెక్టు మీద ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరి దాన్ని ఎంతో పోరాటాలు చేసి తెచ్చిన ఉక్కు ఫ్యాక్టరీని ఇతను ప్రైవేటీకరణ చేద్దామని చూశాడు. ఆ రోజే మనం హామీ ఇచ్చాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు, దాన్ని అభివృద్ధిలో తీసుకొస్తామని చెప్పి. అదేవిధంగా 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రైల్వే జోన్ ఏదైతే హామీలో ఉందో ఆ రైల్వే జోన్ కూడా మనం పోరాటం జరిగింది. గత 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా రైల్వే జోన్ గురించి అడగలేదు. మన ప్రభుత్వం వచ్చిన రైల్వే జోన్ కూడా ప్రకటించి మరి ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు 2014-19 కన్స్ట్రక్షన్ చేశారో గత 5 సంవత్సరాలు పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన మన రామ్మోహన్ రెడ్డి గారు మంత్రి అయినండి త్వరితగతిన 1 సంవత్సరంలో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన తొందరలో ఓపెన్ చేసుకోబోతున్నాం. ఒక పక్క సుమారు 7 లక్షల కోట్లు ఇండస్ట్రీస్ ఇవాళ ముందుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అన్ని రకాలుగా 24/7 మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి మరి ముందుకు తీసుకెళ్తున్న తరుణం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీడు ఎన్ని డ్రామాలు ఆడి ఎన్ని ధర్నాలు చేసినా దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయదని చెప్పి తెలియజేసుకుంటూ మా నియోజకవర్గం నుంచి మరి ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో మళ్ళీ 124 గంటలు నగ్గించారు. అదేవిధంగా ఆయన కూడా 24 గంటలు కూడా కష్టపడి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన గ్రామాల భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి అరణ్యత్యం కష్టపడే ముఖ్యమంత్రి గారు మనకు ఉండటం వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం వల్ల మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పి తెలియజేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జగన్ కుటుంబానికి వాళ్ల తాతల కాలం నుండి అలవాటని, అలాంటి కుటుంబం నుండి వచ్చిన జగన్ వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జగన్ కుటుంబానికి వాళ్ల తాతల కాలం నుండి అలవాటని, అలాంటి కుటుంబం నుండి వచ్చిన జగన్ వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రాజావారి ఆవరణలో గల తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్ రెడ్డి అని, జగన్ తన సొంత కుటుంబాన్నే వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. లిక్కర్ తదితర కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా జైలుకెళ్లడంతో జగన్కు వెన్నులో వణుకు పుడుతోందని, జగన్ ఓటమి తర్వాత తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు డిఎస్సి ప్రకటించి దీపం పథకం అమలు చేశారని, రోడ్లకు మహర్దశ తీసుకొని వచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో 85% హామీలను ఎగనామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన శివకుమార్నే వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు. అయితే నేనేం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తొలి సంవత్సరంలోనే 70% హామీలు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది 10%. మద్యపాన నిషేధం చేస్తాను, ప్రజలను కాపాడుతాను, మహిళలను కాపాడుతానని చెప్పి విషపూరిత మద్యం ఇచ్చి ప్రజలను చంపి మద్యపానానికి వెనుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్పీ పేరు చెప్పి యువకులను అందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఆఖరి డిఎస్పీ లేకుండా చేశారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సప్లాన్ నిధులు లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించి సామాజిక న్యాయం ఈ కులాలు కాకుండా వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి కూటమి పాలనలో ఈ సంవత్సరంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి నెలలోనే 4,000 రూపాయల పింఛను మనం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా సంవత్సరానికి 100, 150 పెంచిన విధానాలు, ఆ విధంగా ప్రజల మోసం చేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు రావడం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 2,720 కోట్ల రూపాయలు ప్రతి నెల, అది కూడా మొదటి తారీఖుకి ఇవ్వడం జరుగుతుంది. 16,347 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం చెప్పి మొదటి విడత సంతకం పెట్టారు. ఒక నెల రోజుల్లో ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతున్నాయి. దీపం పథకం కింద 3 సిలిండర్లు చెప్పిన ఇప్పటికి 1 కోటి సిలిండర్స్ మనం 2,684 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మీరు వేసిన గుంతలో, మీరు వదిలేసిన రోడ్లు 1,200 కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చి రోడ్డు మీద డెలివరీలు అవ్వకుండా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలు పూడ్చడం జరిగింది. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తారన్నారు. 20,000 రూపాయలు చెప్పిన 259 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్సను అందిస్తే సత్ఫలితాలు ఉంటాయని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓ డాక్టర్ విఠల్ అన్నారు. మంగళవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనన అవయవ లోపాల దినోత్సవం నిర్వహించారు. వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్సను అందిస్తే సత్ఫలితాలు ఉంటాయని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓ డాక్టర్ విఠల్ అన్నారు. మంగళవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనన అవయవ లోపాల దినోత్సవం నిర్వహించారు. వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పిండి కట్టు, కొన్ని సహాయ పరికరాల ద్వారా పాదాలను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. పుట్టుకతో వచ్చు శారీరక లోపాలున్న చిన్నారులకు ఆసుపత్రిలో ఉచితంగా సేవలు అందిస్తామన్నారు. క్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ ముఖర్జీ, డాక్టర్ మధు, డాక్టర్ వి అరుణ, డాక్టర్ శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరైన పాదాలతో ఇప్పుడు హ్యాపీగా ఉన్న పేరెంట్స్ ఎవరైనా 2-3 వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా పాన్సెట్ టెక్నిక్ ద్వారా పిల్లల్ని పుట్టిన వెంటనే తల్లిదండ్రులు వెంటనే సార్ ఎలా చూడండి సార్ 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 అలా పడు ఓకే ఓకే సార్ ఫోటో బాగుంటుంది సార్ సార్ మౌనంగా ఉండాలి. ఆర్థోపెడిక్కి మనకి బాధ్యతగా మన దగ్గర పంపించడం జరుగుతుంది సార్. ఎంఎస్సీలు, పీడియాట్రిక్స్, ఎక్కడైతే లేబర్ వార్డులో మన జీజీహెచ్ఎన్ కాకుండా మిగిలిన పీహెచ్సీలో పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేస్తారు. డైరెక్ట్ నాకు ఫోన్ నెంబర్స్ కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ పేరెంట్స్తో ఇక్కడ మన క్లినిక్ గురువారం, శుక్రవారం అయిపోయిన వెంటనే ఏమైనా కేసులు ఉన్నాయేమో కనుక్కోవడం, నెక్స్ట్ వీక్ కొత్త కేసులు పెట్టడం అనేది చేస్తున్నామండి. అలా కేసులు డైస్ నుంచి రెఫర్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ గా అసలు కేసు సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. మనకి సార్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వీఆర్ నథింగ్. నమస్తే అండి, నేను రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ అండి. రోటరీ క్లబ్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ. అట్లాగే క్యూర్ ఇండియా వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళకి అనుబంధ సంస్థగా చేరమని మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు. తద్వారా మేము క్యూర్ ఇండియాకి సహకరించడానికి మా రోటరీ ముందుకు వచ్చిందండి. మేము ఈ రోటరీ ద్వారా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏదైనా మేము పిల్లల్ని కానీ మా తారసపడితే వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఈ క్యూర్ ఫుడ్ అనేది క్యూర్ చేయడానికి దానిలో వంతుగా సహకరిస్తామండి. అట్లాగే ఈరోజు నేను చూశాను ఇక్కడ 3 సంవత్సరాల్లో క్యూర్ ఫుడ్తో పుట్టిన పిల్లలు క్యూర్ అవ్వారంటే నిజంగా ఈ డాక్టర్లు చేసే సేవ అవనాతీతం అండి. సో ఇక్కడ విఠల్ గారు వాళ్ళ బృందంతో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే క్యూర్ ఇండియా భారతదేశంలో వాళ్ళు చేసే సేవ ఈ పిల్లలకి చాలా ఉపయోగపడతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైనా కానీ క్యూర్ ఫుడ్ ఉన్న పిల్లల్ని మీ తారసపడితే కనుక మీరు వాళ్ళకి ఈ సమాచారం అందిస్తారని కోరుతూ నా పేరు ఈశ్వరరావు, రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.